హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత దానిలో ఒక టమాటోని కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం టమాటాలు మెత్తపడ్డ తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను ముందుగా 4 గుడ్లను తీసుకుని ఉడకబెట్టుకున్నాను. ఆ గుడ్లకు ఘాట్లు పెట్టుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల దానికి మసాలాలు మంచిగా అంటుతాయి. దాంతో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటాను, కొంచెం కొత్తిమీరను తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్ని మంచిగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. పైన క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఎగ్స్ని. అదే పెనంలో 2 పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ను తీసుకొని ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. దానిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. వేసుకుని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత మూసి ఒక 10 మినిట్స్ మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మంచిగా ఇలా గ్రేవీ అనేది మొత్తం థిక్గా వచ్చేంత వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇలా వదిలేస్తే ఎగ్స్కి మసాలాలు మంచిగా అంటి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి.